దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్న వేళ ఆ నిరసనల సెగ ఇప్పుడు హైదరాబాద్ ను తాకింది. విద్యార్థుల భవిష్యత్తుతో జరుగుతున్న ఆటలపై గళమెత్తుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నగరంలో భారీ ధర్నా ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుండి వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత, పౌర సమాజ ప్రతినిధులు ఒకే వేదికపైకి చేరుకుంటున్నారు. దేశాన్ని కుదిపేస్తున్న పరీక్షల పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. కేవలం నిరసన మాత్రమే కాదు, దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, పేపర్ లీకేజీల వెనుక ఉన్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లతో ఈ ధర్నా జరగబోతోంది. ఇప్పటికే ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పోలీసులు శాంతియుతంగా కార్యక్రమం జరిగేలా చర్యలు చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటమా లేక రాజకీయ వేడిని పెంచే మరో ఉద్యమమా? హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ భారీ నిరసనపై దేశవ్యాప్తంగా దృష్టి నెలకొంది. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిచిన సింగపూర్ వైపు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు,